హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. శ్రావణ మాసం వచ్చేసింది. అలాగే మొదటి శుక్రవారం కూడా ముందుగానే వచ్చేసింది కదండి. అయితే ఈ శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం కాబట్టి మన అందరము కూడా ఇల్లుని గుడిలా చూసుకుంటూ చక్కగా పూజలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటుంటాం కదా. అయితే పూజ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలతో కాస్తంత భక్తి శ్రద్ధలతో పూజనైతే ఆచరించుకుంటాము. ఈ శ్రావణ మాసం అంతా కూడా షోడోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ చేసుకుంటాం కదండి. ఈరోజు నేనైతే పంచోపచార పూజని ఎలా చేసుకోవాలి అన్నది ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే వారాలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ అంటే ఈ 4 శుక్రవారాలు కూడా మనము ఎంతో కష్టపడి పూజలను అయితే ఆచరించుకుంటాము. అలానే కొంతమందికి ఉద్యోగరీత్యా కుదరని వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కిందన కూర్చోలేని వాళ్ళు, అలాగా మనం పూజ చేసుకోవడం ఎక్కువసేపు టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పంచోపచార పూజను చేసుకున్నామంటే షోడోపచార పూజ చేసుకున్నటువంటి ఫలితం అయితే మనకి లభిస్తుందండి. ఆ పూజని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది ఇక్కడ నేను వీడియోలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, పూజ అన్నది మనం ఎంతసేపు చేసామో అన్నది కాదండి, ఎంత భక్తితో చేసామో అన్నది ఇక్కడ ప్రధానమండి. ఆ పూజనే అమ్మవారు స్వీకరిస్తారండి. అయితే ఇక్కడ నేను పంచోపచార పూజను అయితే చూపిస్తున్నాను కదండి. ఈ పూజకి కావలసినవి 5 ఐటమ్స్ అండి. అవి ఏమిటి అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. నైవేద్యం అంటే మనం వండి పెడతాం కదండి, ఆ నైవేద్యమైనా పర్వాలేదు, లేదు అనుకుంటే ఏవైనా పళ్ళుని తీసుకుని కూడా నైవేద్యంగా పెట్టొచ్చండి. శ్రావణ శుక్రవారాల్లో కానీ వరలక్ష్మి వ్రతం రోజు నాడు కానీ ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకి గడపలకి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని ముంగిట్లో ముగ్గు వేసుకుని అందంగా అలంకరించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు నాడు లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తాం కాబట్టి అందంగా అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించేసుకున్న తర్వాత ముందుగా ద్వారలక్ష్మికి పూజ చేసుకుని ఆ తర్వాత నిత్య దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మనం పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలండి. అయితే ఈ పూజకి ముందుగా ముఖ్యంగా నేను 5 ఐటమ్స్ చెప్పాను కదండి. గంధము, పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము. ఇక్కడ నేను పరమాన్నం అయితే వండానండి. ఇలా ముందుగా 5 రెడీ చేసేసుకున్న తర్వాత పీఠం పెట్టుకుని ఆ పీఠం మీద కొన్ని బియ్యం వేసి లక్ష్మీదేవి ఫోటోని పెట్టి ఆ ఫోటోని కాస్త చక్కగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి అలంకరణ అన్న చేసుకోవాలండి. అయితే ఇక్కడ పూజకి వాడేటటువంటివి మనం పంచపాత్రలు అయితే 2 తీసుకోవాలండి. ఒకటి దేవుడికి నీళ్లతోటి, మరొకటి మనం పూజ చేసేటప్పుడు వాడటం కోసము. అయితే ఈరోజు శుక్రవారం మొదటి వారం కదండి, అందుకని నేను క్షీరదీపం అయితే వెలిగించుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, పంచోపచార పూజని నేను ఇక్కడ పుస్తకం చూసి ప్రతిసారి చేసుకునేదాన్ని అండి. అయితే బుక్ అయితే బాగా పాతబడిపోయింది, అందుకని నేను చక్కగా ఈ పంచోపచార పూజ విధానం అంతా కూడా ఒక పేపర్ మీద ముందు రోజు నాడే రాసేసుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే చదువుకునేటప్పుడు పాతబడిపోయిన బుక్లో సరిగ్గా కనబట్టలేదు. అయితే పూజ చేసేటప్పుడు ముందుగా మనము ఓం గం గణపతి అయి నమః అనుకుంటూ 3 సార్లు ప్రార్థించుకున్న తర్వాత మనం నీళ్ళు తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళని బొటకని వేలుతో 3 సార్లు తిప్పుతూ ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః అనుకుని ఆ నీళ్ళల్లోనే ఒక పువ్వు వేసి ఆ నీళ్ళని ఆ పువ్వుతోటి తల మీద జల్లుకోవాలండి. అంటే మనం శుద్ధి అయినట్టుగా. ఆ తర్వాత బొట్టు పెట్టుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలండి. దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపము అనుకుంటూ దీపాలను వెలిగించుకుని ఆ దీపాలు వెలిగించిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షంతలను వేసి నమస్కరించుకోవాలండి దీపాలకి. అయితే ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టింది అయితే నాకు ఇక్కడ స్కిప్ అయిపోయిందండి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అక్షంతలు వేసుకోవాలి. ముందుగా మనం కుందులకి బొట్లు పెట్టి ఉంచినా సరే దీపం వెలిగించాక మళ్ళీ బొట్టు పెట్టాలండి. ఆ తర్వాత వినాయకుడి శ్లోకం అయితే చదువుకోవాలండి. ఓం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాననం పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అని ప్రార్థించిన తర్వాత గణపతికి ఒక పువ్వు పెట్టి నమస్కరించేసుకోవాలి. గురువుకి నమస్కరించుకోవాలండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసుకున్న తర్వాత ఆచమనీయం చేసుకోవాలండి. ఆచమనీయం చెప్పుకునేటప్పుడు ఇలా గోకర్ణ ముద్ర అయితే వేసుకోవాలండి. అంటే
బొటకన వేలు కింద పెట్టి పైన చూపుడు వేలు పెట్టి ఆ తర్వాత ఇలాగా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ చివరిలో ఓం గోవిందాయ నమః అనుకుని నీళ్ళు వదిలేసుకోవాలి. ఆ తర్వాత మన గోత్రనామాలను చదివేసుకొని 24 కేశవ నామాలను అయితే ప్రతి పూజలోనూ తప్పకుండా చదవాలండి. అవి ఏమిటి అంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తానండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్మాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇలా కేశవనామాలు చదివేసుకున్న తర్వాత గోముఖ ముద్ర వేసుకొని కొన్ని అక్షంతులు పట్టుకొని ఓం అని చెప్పి అవి వాసన చూసి ఎడమవైపు అయితే వదిలేయాలండి. ఇక్కడ మంత్రం ఉంటుందండి, ఆ మంత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, చదవలేకపోయినా ఇలాగా ఓం అని చెప్పి అక్షంతలు అయితే వేసేయొచ్చండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, దీనినే గోముఖ ముద్ర అంటారు. ఇలాగ పట్టుకుని 2 అక్షంతలు తీయాలి, అంటే చిటికిన వేలు వదిలేయాలి, చూపుడు వేలు వదిలేసి మధ్యలో ఉన్న 2 వేళ్ళతోటి బొటకన వేలుతో అక్షంతలు పట్టుకుని అవి వాసన చూసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఎడం భుజం వైపు అయితే విసిరేయాలండి. ఇలా ఎందుకు మనము ఎడం భుజం వైపు అక్షంతలు విసురుతాము అంటే ఎడం భుజం వైపు మనకి రాక్షసులు ఉంటారండి, కుడి భుజం వైపు దేవతలు ఉంటారని ఈ మంత్రం చదివి అక్షంతలు ఎడమ వైపు వేస్తే రాక్షసులు పారిపోతారని అంటారండి. అప్పుడు దేవతలకి పూజ చేసుకోవాలి అని మన పురోహితులు అయితే చెప్తారండి. అందుకే అలా అక్షంతలు వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం అయితే చేసుకోవాలండి. అంటే బొటకన వేలుతోటి ముక్కు మూసుకొని ఒక సైడు ఊపిరి పీలుస్తూ మరొక సైడ్ నుంచి గాలిని అయితే వదలాలండి. అలా ప్రాణాయామం 3 సార్లు చేసుకోవాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన మనసులో ఓం అని 3 సార్లు అనుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి. మనం సంకల్పం చెప్పుకోకుండా ఏ పూజ చేసినా సరే అది ఫలించదండి. ఓం శ్రీ గోవింద 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 మమ ఉపార్థ సమస్త దురిదక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీతిద్యం మమ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య అభివృద్ధిర్థ్యం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థ్యం ధన కనక వస్తు వాహనాది వృద్ధిర్థ్యం మమ ఇష్టకామ్యార్థ సిద్ధిర్థ్యం శ్రీ మహాలక్ష్మి దేవతాయే ప్రీతిథ్యం అనేసి ఉంగరవేలను అయితే నీటిలో ముంచి అప్పుడు మనం ఒకసారి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవిని అయితే పిలవాలండి. శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, షోడోపచార పూజం మనసా సమర్పయామి అని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి లక్ష్మీదేవికి. అంటే దీనికి అర్థము, అమ్మ నీకు షోడోపచార పూజని మనసులోనే సమర్పించుకున్నాను అని చెప్పుకొని నన్ను కాపాడమ్మా, కరుణించమ్మా, మా కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడమ్మా, మాకు సిరి సంపదలు భోగభాగ్యాలకి ఎలాంటి లోటు రానివ్వకమ్మా అని మనసు పూర్తిగా నమస్కరించుకొని ఇప్పుడు పంచోపచార పూజనైతే చేసుకోవాలండి. పంచోపచార పూజ అన్నది ఒక 5 నిమిషాలు అయిపోతుందండి. ముందుగా మనం గంధం తీసుకుని ఆ గంధాన్ని కాస్తంత నీళ్ళల్లో కలిపి అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః గ్రంథం సమర్పయామి అని ఈ మంత్రం చదువుకొని ఇక్కడ 5 మంత్రాలను అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మాదిరిగా పువ్వుకి గంధాన్ని అద్ది ఆ గంధాన్ని కాస్త అమ్మవారి మీద వేసి పువ్వునైతే ఆ గంధం పువ్వును అక్కడ ఉంచేయాలి. ఆ తర్వాత మరొక పువ్వును తీసుకొని శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః పుష్పం సమర్పయామి అని పుష్పాన్ని అక్కడ ఉంచాలి. ఆ తర్వాత 3వది శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః ధూపం సమర్పయామి అని ధూపం ఇవ్వాలండి. 4వది శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః దీపం దర్శయామి అని దీపాన్ని అయితే చూపించాలండి, మనం వెలిగించిన దీపాలని. చివరిగా శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః అమృత నైవేద్యం సమర్పయామి అని ఆ నైవేద్యాన్ని అయితే చూపిస్తూ ఇలా చెప్పాలండి. అమ్మ నేను పెడుతున్న నైవేద్యము అమృతంగా మారి నీవు స్వీకరించు అమ్మ అని కొన్ని నీళ్ళ నైవేద్యం మీద అయితే జల్లాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మంత్రాలని చెప్పుతూ 2 చేతులతోటి ఆ నైవేద్యాన్ని చూపించాలండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ
అని 5 సార్లు 2 చేతులతో చూపించాలి. ఆ తర్వాత అమ్మవారికి నీళ్లు చూపించి మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ అమ్మవారికి మంచినీళ్ళు ఇస్తున్నట్టుగా చూపించి ఆ నీళ్ళని వేరే గిన్నెలో వేసేయాలండి. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళను తీసుకుని ఉత్తరాపోషణం సమర్పయామి అని అమ్మవారికి నీళ్లు చూపించి మళ్ళీ వదిలేయాలండి. అంటే చేతులు కడుక్కోమని అమ్మకి ఇవ్వడం అన్నమాట. ఆ తర్వాత హస్తో ప్రక్షాళయామి అని అమ్మకి మళ్ళీ నీళ్లు చూపించాలండి. అంటే అమ్మ నీ చేతులు కడుగుతున్నాను అని అర్థం అండి. మళ్ళీ మూడోసారి కూడా నీళ్ళు ఇవ్వాలండి. పాదో ప్రక్షాళయామి అని అమ్మ నీ కాళ్ళు కడుగుతున్నాను అని చెప్పినట్టు. పునః ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ కొన్ని నీళ్ళని విడిచిపెట్టాలండి. అంటే అమ్మ మళ్ళీ ఒకసారి నీళ్లు తాగు అన్నట్టుగా మనం నీళ్ళు ఇస్తున్నట్టుగా. ఇప్పుడు ఇక్కడతో పంచోపచార పూజ అయితే పూర్తయిపోయినట్టండి. చివరగా మనం దండం పెట్టుకుని అమ్మ ఎక్కువ పూజ నేను చేయలేను, ఇలా నాకు తెలిసి కానీ తెలియక కానీ పంచోపచార పూజనైతే చేసుకున్నాను. నాకు మంత్రాలు రావు, వేదం తెలియదు, నాకు తెలిసినట్టు నేను ఈ పూజనైతే నీకు చేసుకున్నానమ్మా. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించమ్మా అని తల్లికి సాష్టాంగ నమస్కారం కానీ లేదంటే హృదయపూర్వక నమస్కారం అయినా సరే అమ్మవారికి చేసుకోవాలండి. ఇక్కడతో పంచోపచార పూజనైతే మంగళహారతి ఇచ్చేసి ముగించుకోవడమేనండి. ఇలా నేనైతే పంచోపచార పూజని తెలిసి కానీ తెలియక కానీ ఇలానే చేసుకుంటానండి. ఎక్కువగా నాకు కూడా మంత్రాలు అవి ఏమీ రావు, వచ్చినట్టుగా బుక్ చూసుకుని ఇలా చదువుకుంటూ పూజనైతే చేసుకుంటాను. ఇలాగ మొదటి శుక్రవారం పూజనైతే చేసుకున్నాను. మళ్ళీ సాయంత్రము కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరాలతో కుంకుమ పూజ, లలిత పారాయణము ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చినట్టుగా చేసుకుని అమ్మవారి పూజనైతే చేసుకుంటానండి. ఇంతే ఫ్రెండ్స్, నా ఇంటి శ్రీ మహాలక్ష్మీదేవి శుక్రవారం పూజ అయితే ఇలాగ పంచోపచార పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇందులోని ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ నేను ఏమైనా తప్పులు చెప్పుంటే మన్నించండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.